నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల గురించి మరొక అప్డేట్ ఈరోజు ప్రకటించడం జరిగింది. గత కొన్ని రోజులుగా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం ప్రారంభిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఈరోజు మరొక అప్డేట్ మీ ముందుకు తీసుకొచ్చింది. దాని గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు జరిగిన కేబినెట్ మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల గురించి సెప్టెంబర్లో మరొకసారి ప్రజాపరిపాలన కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు, అంటే సెప్టెంబర్ 17 నుంచి 27వ తేదీ వరకు మళ్ళీ కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవడము, మరియు ఇంతకుముందు ప్రజాపాలన అప్లై చేసుకున్న వారిని దరఖాస్తులను పరిశీలించడం చేయాలని నిర్ణయించింది. అలాగే రేషన్ కార్డుతో సంబంధం లేకుండా తక్కువ ఆదాయ పరిమితి గల వారికి హెల్త్ కార్డులు ఇష్యూ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ముందుగా రేషన్ కార్డుల గురించి తెలుసుకున్నట్లయితే ప్రభుత్వం మళ్ళీ 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మళ్ళీ అప్లికేషన్లు తీసుకుంటామని చెప్పడంతో ప్రజలంతా నిరాశలో ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ అప్లై చేసుకున్న వారికి ఇప్పటి వరకు రేషన్ కార్డులు మంజూరు చేయలేదని, మళ్ళీ ఇప్పుడు అప్లై చేసిన వారికి ఎప్పుడు మంజూరు చేస్తారో తెలియకుండా ఉన్నదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం రేపు మాపు అంటూ సాగదీయడమే తప్పించి ఇప్పటి వరకు ఇలాంటి నిర్దిష్ట విధానం అమలు చేయడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. గత 9 సంవత్సరాలుగా ఈ సేవల్లో అప్లై చేసుకొని ఎదురు చూస్తున్న వారికి ఎలాంటి పరిష్కార మార్గం చూపకుండా ఇప్పుడు మళ్ళీ ప్రజాపాలనలో అప్లై చేసుకోమని చెప్పడం దేనికి సంకేతమో తెలపాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు. ఇది ఇలా ఉండగా కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించిన ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని వారి వార్షిక ఆదాయం 1,50,000 వారికి, మాగాని 3.5 ఎకరాలు, చిలక 7.5 ఎకరాలు ఉన్న వారికి, పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉన్న వారికి తెల్ల రేషన్ కార్డులు జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన వారు తెల్ల రేషన్ కార్డుల కోసం అనర్హులని ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్నందున దానికన్నా ముందే ప్రజా పరిపాలన కార్యక్రమం ఏర్పాటు చేయాలని, సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.